గ్రేట్ సార్. మరి అంధత్వ నివారణకు మీరు చేసిన కృషి మాతో చెప్పండి. అంధత్వ నివారణ ఇప్పుడు భారతదేశంలో ఏంటంటే 3% బ్లైండ్ ఉండేవాళ్ళండి. 3% బ్లైండ్ ఉన్నది ఈరోజు 1.1% ఉండింది. అది కూడా ఇప్పుడు 0.9%కి వచ్చింది. ఈ అంధత్వ నివారణకి ప్రతి ఒక్కరిది కృషి ఉందండి. ప్రతి ఒక్కరి కృషి అంటే మనం ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ వస్తారు, వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం గురించి మనం చెప్తాం. ఆకుకూరలు తీసుకోవాలని, ప్రోటీన్ డైట్ తీసుకోవాలని, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలని ఇవన్నీ చెప్తాం. ఒకప్పుడు అంటే మేము గ్రామ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు మునక్కాయ చెట్టు ఉంటే మునక్కాయలు చెట్టు మీద ఎండిపోయేదండి. అది చూసి మాకు బాధ అనిపించింది. మేము మోండా మార్కెట్లో మునక్కాయలు కొనేవాళ్ళము, వీడేమో చెట్టు మీద ఎండిపోతుంది ఏంటి అని వాళ్ళకి అప్పుడు గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి దాని విలువల గురించి చెప్పామని. దాంట్లో కొంతవరకు మార్పు వచ్చింది. తర్వాత ఈ పొప్పాయి పండు కూడా ఊర్లలో తినేవాళ్ళు కాదండి. అబార్షన్ అవుతుందని, ఇది అవుతుంది, వేడి చేస్తుందని, ఇదని తినేవాళ్ళు కాదు. తర్వాత ప్రతి ఇంటికి వాళ్ళు గుడిసె ఉండని, చిన్న ఇల్లు ఉండని, పెద్ద ఇల్లు ఉండని, వాళ్ళకి మనం పొప్పాయ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము. డిస్ట్రిబ్యూట్ చేసి మీ గుడిసె మీరు గిన్నెలు ఎక్కడ కడుగుతారో చెప్పండి, దాని పక్కన వేయండి అంతే. ఆ నీళ్లు దానికి పొరలించి ఆ చెట్టు బతుకుతుంది. ప్రతి సంవత్సరము మీకు 30 నుంచి 40 కిలోల ఫ్రూట్స్ వస్తాయి. అవి దానివల్ల ప్రతి ఒక్కరు ఇంట్లో తినొచ్చు. దీనివల్ల వేడి జరగటము అట్లాంటిది ఏం లేదు. నువ్వు పచ్చి తినాలంటే కూర చేసుకొని తిను, పండు అయితే పండుగ తిను. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని మనం స్ట్రెచ్ చేయటం ద్వారా దాంట్లో కూడా ప్రజల్లో చాలా మటుకు. ఇంకొకటి ఏంటంటే మేము చూసింది గ్రామ ప్రాంతాల్లో పిల్లలు వేళ్లకు గోర్లు పెద్దగా ఉంటాయండి. ఆ మట్టిలో ఆడుకుంటారు. ఆ మట్టి అట్లానే ఉంటుంది, చేతులు కడుక్కోరు. అదే చేతులతో అన్నం తినేవాళ్ళు. వాళ్ళకి చెప్పాం గోర్లు కత్తిరించడం చాలా అవసరము, దీనివల్ల పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేది అవసరము, తినే ముందు తిన్న తర్వాత చేయి బాగా కడుక్కోవాలి అని చెప్పేవాళ్ళం. దాంట్లో ఇప్పుడు చెప్తే చాలా చిన్నది, గోర్లు కత్తిరించడం అంటే అదేముందిలే అంటారు. అది కాదు, దానివల్ల మనకు జరిగే ఉపయోగాల గురించి తెలుసుకోవాలి. ఇట్లాంటివన్నీ చేయటం ద్వారా మనము అంధత్వాన్ని తగ్గించినాం, పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్ తగ్గించినాం. ఇప్పుడు క్యాటరాక్ట్ ఆపరేషన్స్ మనం చేస్తున్నాము, అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇప్పించేస్తున్నాము. సో దీనివల్ల అంధత్వాన్ని నివారించడానికి అందరూ ప్రోత్సహించాం. మేము ఒక్కరనే కాదు, భారతదేశంలో ప్రతి కంటి డాక్టరు ఏదో రకంగా సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనకు బ్యాగ్లో కొన్ని లక్షల కేసెస్ అట్లానే ఉండిపోయేది క్యాటరాక్ట్. ఈరోజు ఏమి లేకుండా చేశాం. కాబట్టి మనం ఏంటంటే ప్రజలకు చేయగలిగింది ఉచిత సేవ చేయడం. మనం చేసుకున్నది మన ఫ్యామిలీ మనకు ఉంటుంది, కాకపోతే ప్రజలకు చేసింది చాలా మనకు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ సహాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సహాయం వల్ల ఎంతోమంది గ్రామ ప్రాంతాలు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంట్రాక్యులర్ లెన్స్ ఆపరేషన్ చేసుకుని వాళ్ళు హాయిగా బ్రతుకుతున్నారు. డాక్టర్ దగ్గరికి పోయే అవసరం లేదు. బ్రతికినన్నాళ్ళు కంటి చూపు ఉంటుంది. టెక్నాలజీ కూడా భారతదేశంలో ఇంప్రూవ్ కావటం మూలంగా ప్రతి ఒక్కరికి లెన్సెస్ అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఏమాత్రం ఇబ్బంది లేకుండా పేషెంట్ కూడా ఏంటంటే మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొని మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరనే డ్రాప్ చేయటము, వాటికి 2 రోజులు భోజనాలు పెట్టడము, తర్వాత నెల రోజులకు మందులు ఇవ్వటం ద్వారా అందరికీ ఉచిత సేవ చేయటం ద్వారా ఈరోజు మన భారతదేశంలో క్యాటరాక్ట్ బ్లైండ్నెస్ ఎంతో తగ్గిపోయిందండి. సార్